అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను మీకు తెలియజేస్తుంటున్నా. మరి ప్రభువారు మనలను ప్రేమించి దేవుని దయాదాక్షిణ్యంతో గత 7 నెలలు దేవుడు కాపాడి ఈ 8వ నెలలో దేవుడు మనకు ప్రవేశాన్ని కలుగజేసి ఈ మొదటి రోజు శనివారపు ఉపవాస కూడికలో ఆన్లైన్ ప్రేయర్లో మనందరం కూడా దేవునితో సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దినదినం మన యొక్క జీవితాల్లో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు మనల్ని తప్పించి ప్రతిరోజు మనకు ఆయుష్ని పొడిగిస్తూ ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని కాపాడిన దేవాది దేవునికి మనం చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాం. మనం దేవుణ్ణి స్తుతించ బద్ధులమై ఉన్నాం. ఆయన చేసిన ఉపకారములకి మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని మనము తీర్చలేం. అందుకే మన జీవితాల్లో మనము ప్రభువుని మర్చిపోకూడదు. ప్రభు యొక్క ప్రేమను మనం మర్చిపోకూడదు. ప్రభు మన పట్ల చూపించే ఆ ప్రేమను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాక్య భాగముల నుండి కీర్తన గ్రంథము 103వ కీర్తన మొదటి వాక్యముల నుండి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షముతో నీకు కిరీటమును ధరింపచేస్తున్నాడు. అంటే దేవుడు నిన్ను ఏ విధముగా నిన్ను కాపాడుతున్నాడో, నీ జీవితంలో వచ్చే అనేక సమస్యలను ఎలాగ దేవుడు పరిష్కరిస్తున్నాడో, నీవు సమాధిలోకి అంటే నువ్వు చనిపోకుండా దేవుడు ఏ విధముగా అనుదినము మనల్ని బ్రతికిస్తున్నాడో దేవుని వాక్యం మనకు చెబుతూ వస్తుంది. కనుక మనము దేవునిని మనం ఏం చేయకూడదు అంటే మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఏ ఏ విషయాలలో మనము మర్చిపోకుండా ఉండాలో నేను కొన్ని మాటలు చెప్తాను. ఎందుకని అంటే మనం ప్రేమిస్తున్న దేవుడు చాలా మంచివాడు. మన జీవితాలను దేవుడు పక్షిరాజు యవ్వనము వలె దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే క్రొత్తగా చేయాలనుకుంటున్నాడు. అపవాది మిమ్మలను మీ బలాన్ని మీ వయస్సుని కృంగదీస్తుంటే దేవుడేమో మనల్ని ఒక క్రొత్త
యవన బిడ్డలలాగా మన యొక్క జీవితాన్ని ఉత్తేజపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఇలాంటి దేవుణ్ణి మనం ఎలా మర్చిపోవాలి? కీడు చేస్తే మనం మర్చిపోవచ్చేమో, కానీ మరి మనకు మంచి చేస్తున్నాడు కదా, మనల్ని చాలా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, మరి ఆ దేవునిని మనం మరవకూడదు. ఏ విషయాల్లో మర్చిపోకూడదో నేను కొన్ని విషయాలని మీ ముందుకు తీసుకొస్తాను. ఒకటి, దేవునిని మనం మర్చిపోకూడదు. ఒకటి, మనం ఏం చేయకూడదు? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనం. నీవు జాగ్రత్త ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనలను ఒక బానిసత్వం నుండి దేవుడు విమోచించి ఒక స్వతంత్రులుగా దేవుడు చేసి, దేవుడు మనకు ఒక గొప్ప భాగ్యమును దేవుడు ఇచ్చాడు. అంటే సమాధికి వెళుతున్న మనలను దేవుడు విమోచించి, అంతేనా? సమాధికి వెళుతున్న మనలను దేవుడు ఏం చేశాడు? విమోచించి. అంటే పాపము చేత, అపరాధము చేత సచ్చిన మనము ఎక్కడికి వెళుతున్నాం? సమాధిలోకి వెళుతాం. మనకు తెలియదు. అంటే జీవిస్తున్నామన్న పేరు ఉందో కానీ మృతులమే, చనిపోయిన వారమే. ఈ చనిపోయినటువంటి వాడు దుర్వాసన కొట్టే పరిస్థితిలో, కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఈ మనుషుడు ఎక్కడికి పోతున్నాడు అంటే సమాధిలోనికి వెళ్ళిపోతుంటే, దేవుడు ఏం చేశాడు అంటే మన మీద ఆయన యొక్క వాత్సల్యత, ఆయన ప్రేమను మన పట్ల చూపించి మనలను ఆ కుళ్ళిపోయేటువంటి స్థితిలో నుంచి సమాధిలోనికి వెళ్లకుండా దేవుడు విమోచించి కరుణా కటాక్షముతో మనకు ఒక చక్కటి కిరీటమును దేవుడు ధరింపజేసి మన బ్రతుకులు దేవుడు ఏం చేశాడు అంటే పక్షిరాజు యవనము వలె కొత్తదగునట్లుగా మేలుతో దేవుడు ఏం చేశాడు? తృప్తిపరచు. మేలుతో. అది దేవుడు చేసిన మేలు. మరి ఆ మేలు చేసిన దేవుణ్ణి ఐగుప్తు దేశం నుంచి దేవుడు విడిపించాడంటే మేలేగా. అక్కడ చాలా శ్రమలు బాధలతో వారు దేవునికి మొరపెట్టారు కదా, తట్టుకోలేకపోతున్నామయ్యా, ఇక్కడ శ్రమలు భరించలేకపోతున్నాం, ఇక్కడ చాలా మాకు అవమానంగా ఉంది, అక్కడ మా పిల్లలకి స్వేచ్ఛ లేదు, మా పిల్లలు బ్రతకటానికి వీలు లేకుండా పోతుంది, మేము కష్టపడితే తప్ప మాకు భోజనము లేదు, కష్టపడినప్పటికీ కూడా నాదంటూ నాకు ఇక్కడ ఏమీ లేనటువంటి బానిస బ్రతుకు. ఇలాంటి బ్రతుకు నుంచి నాకు ఎప్పుడు ఈ ఇనుప సంఖ్యలు, ఈ దౌర్భాగ్యమైన ఈ జీవితము నాకెప్పుడు విడుదల ఇస్తావయ్యా? నాకెప్పుడు స్వతంత్రతనిస్తావు? నేనెప్పుడు స్వేచ్ఛగా అందరిలాగా చక్కని గృహాలతో, చక్కని బిడ్డలతో, చక్కని ఉద్యోగాలతో నేనెప్పుడు నా ఇంట్లో నేను నెమ్మదిగా శాంతితో మంచిగా పడుకోగలనయ్యా? నాకు దినమంతా నా జీవితంలో ఏడుపు తప్ప, వేదన తప్ప, కన్నీరు తప్ప నా జీవితంలో సంతోషమేమీ లేని జీవితం అని ఇశ్రాయేలీలంట 430 సంవత్సరాలు ఏడ్చారంట. వారి మొర దేవుడి దగ్గరికి చేర్చబడిదట. మన ప్రార్థన, మన మొర దేవుని దగ్గరికి వెళితేనే ప్రతిఫలం వస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను. అపవాది మనలను బలహీనం చేస్తున్నాడు. అపవాది మనలను బలహీనం చేస్తున్నాడు. అపవాది మనలను కృంగదీస్తున్నాడు. అపవాది మనలను అనేకమైన శ్రమలకు లోన్ చేస్తున్నాడు. అపవాది మన యొక్క జీవితాలలో
రాత్రి పగలు కూడా నిద్రహారం లేకుండా భయపెడుతూ ఉన్నాడు. మరి దేవుడు నీ పక్షాన ఉన్నవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు. నీవు భయపడవద్దు, నేను నిన్ను బలపరుస్తున్నాను. నీవు భయపడవద్దు యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా, బూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అనేటువంటి నా దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకుంటాను. అంటే అపవాది మనలను భయపెడుతున్నప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు బలవంతుడు కదా, ఆయన మనం బలపరుస్తాడు కదా, ఆయనకు మనకు శక్తిని ఇస్తాడు కదా. ఆ విశ్వాసము, ఆ నమ్మిక ప్రభువు దగ్గరికి వచ్చిన మనకుంటే మనం ఏం చేయాలి? అపవాది బలహీనం చేస్తున్నప్పుడు భయపడుకోకుండా దేవుడు నన్ను బలపరుస్తాడు అనేటువంటి విశ్వాసం నీకుంటే ధైర్యంగా ఉంటాం. అంటే దేవుని యొక్క వాగ్దానాలు నీవు నమ్మగలిగితే, దేవుని యొక్క వాగ్దానాలు నువ్వు తెలుసుకోగలిగినట్లయితే, ఆ వాగ్దానము నిన్ను బలపరుస్తుంది. ఆ వాగ్దానము నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అపవాది నిన్నెప్పుడు బలహీనపరచువాడే, దేవుడు నిన్నెప్పుడు బలపరచువాడే. అంటే దేవుని యొక్క దక్షిణ హస్తములో నుండి అపవాది నిన్ను ఏమీ చేయలేడు. ఎందుకనంటే అపవాది బలము కంటే దేవుని బలం ఎక్కువ. అపవాది యొక్క జ్ఞానము కంటే దేవుని జ్ఞానం ఎక్కువ. కనుక మనము, నేను దేవుని చేతిలో ఉన్నాను, నేను దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని మీద నమ్ముకుని ఉన్నాను, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుడు మరలా మేలుతో నన్ను తృప్తిపరుస్తాడు. ఈ విశ్వాసము మనకున్నప్పుడు మనము గుండె చెదిరిపోయిన పరిస్థితులైనా ధైర్యంగా ఉంటాం. కారణం ఏంటి అంటే, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నాకు సహాయమును. అదే ఇది తెలియనప్పుడు, ఈ విశ్వాసం నీలో లేనప్పుడు నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? ప్రభువు గురించి నీకేం అర్థమవుతుంది? నువ్వు ప్రభు కొరకు ఏమి నిలబడతావు? చాలామంది యొక్క జీవితాల్లో ప్రభు యొక్క పిల్లలమి అని చెబుతారు, కానీ ప్రభు యొక్క కాపుదలు తెలియదు, ప్రభు యొక్క ప్రేమ తెలియదు, ప్రభు ఏ విధముగా మనల్ని బలపరుస్తారో మనకు తెలియదు. ఈ లోకంలో ఎదురవుతున్న అనేక పరిస్థితులకు భయపడి మనం దేవుని సన్నిధికి, ప్రార్థనకు దూరం అయిపోతున్నాం. దేవుడు నాకేం చేశాడు? అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా నేను నిన్ను ఐగుప్తుల నుంచి నేను విడిపించాను, ఐగుప్తుల నుంచి నేను నిన్ను విడిపించాను. ఇప్పుడు నేను నిన్ను ఒక వాగ్దాన దేశంలోనికి నేను నిన్ను తీసుకువెళుతున్నాను. అక్కడ కూడా చాలామంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. ఇంత మంచి చేసి, ఇంతగా నిన్ను ప్రేమించి, నిన్ను విడిపించి, నీ కన్నీరు దుడిసి, నీ పక్షాన యుద్ధము చేసి, నీకు కావాల్సినటువంటిది నేను నీకు ఇస్తే, అక్కడికి వెళ్ళినాక నువ్వు నన్ను మర్చిపోతావు. జాగ్రత్త. అంటే చాలాసార్లు మన జీవితాల్లో గర్భఫలము లేకపోతే ప్రార్థన చేస్తాం, గృహాలు లేకపోతే ప్రార్థన చేస్తాం, ఉద్యోగం లేకపోతే ప్రార్థన చేస్తాం, అనేకమైనటువంటి సమస్యలు, బాధలు వస్తే ప్రార్థన చేస్తాం, కోర్టు సమస్యలున్న ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో అప్పులున్న ప్రార్థన చేస్తున్నాం,
మన జీవితాల్లో మన యొక్క క్షేమం కొరకు మనం ఎన్నో ప్రార్థన చేస్తున్నాం, కానీ మనము అన్నీ తీరిన తర్వాత మర్చిపోతున్నాం. దైవ సన్నిధిని మర్చిపోతాం, దైవ సేవకుని మర్చిపోతాం, దైవాన్నే మనము మర్చిపోతున్నాం. కనుక ప్రభువు చెబుతున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మర్చిపోవద్దు. మర్చిపోవటానికి కాదు, దేవుడిని పక్షాన మేలు చేసేది. కృతజ్ఞత కలిగి, దేవుడు నేను ఈ స్థితిలో ఉండగా దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడని దేవునికి సమీపముగా, దేవునికి దగ్గరగా, దేవునిని సన్నుతించేవారుగా, నిన్ను చూసి అనేక మంది దేవుని యొద్దకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో నీవు దేవుని స్తుతిస్తుంటే నీ ద్వారా ఇంకా అనేక మంది దేవునిని స్తుతించాలి అనేటువంటి మంచి మనసు అనేకులకు కలిగేటట్లుగా నీ జీవితం ఉండాలని దేవుని ఆశీర్వదిస్తున్నాడు. అంతే తప్ప నీవు తిని మదించిన తరువాత దేవుడు ఎవరు అనేటువంటి అహంకారిగా మనం ఉండకూడదు అనేటువంటిదే దేవుని ఉద్దేశాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండములోని 8వ అధ్యాయం 14 వచనం చదువుదాం. 8:14 వచనం చదువుదాం. మర్చిపోయేమో. హల్లెలూయా. అసలు దేవుడు ఎంత కార్యం చేశాడో చూడండి, అక్కడ చక్కగా చెబుతున్నాడు. అందుకే ఇక్కడ మనం యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో యాకోబుతో అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలు, యాకోబు సంతానమా, దిగులు పడకము, చూసారా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు ఆశీర్వదించబడినటువంటి కుటుంబంలో ఉన్నావు, దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబంలో ఉన్నావు, దేవుడు నిన్ను ప్రేమించినటువంటి ఆయన యొక్క రక్షణ ఆనందములో నీ జీవితం ఉంది. కష్టాలు, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నవాడిని దేవుడు ఎలా విడిచిపెడతాడు? అపవాది ఎప్పుడు కూడా తన బిడ్డలైన వారిని శోధిస్తూనే ఉంటాడు, తన బిడ్డలైనటువంటి వారిని బాధ పెడుతూనే ఉంటాడు. తన బిడ్డలైనటువంటి వారు ఎదుగుతూ ఉంటే వారిని ఎప్పుడు పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఉన్నాడు కదా, నీవు పడిపోకుండా నిలబెట్టేవాడు, నీవు కులిపోకుండా కాపాడేవాడు, నీవు సమాజంలోకి వెళ్ళిపోకుండా నిన్ను ప్రాణం పెట్టి నిన్ను రక్షించే ప్రేమమూర్తి ఉన్నాడు. ఇంత మంచి దేవుడు మనకు ఉండగా ఈ లోకములో నాకు గృహము లేదు, వస్త్రము లేదు, అది లేదు, ఇది లేదని మనం ఎందుకు భయపడాలి? దేవుని యొక్క ఏర్పాటు మన మీద ఉంది. నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. నీ దేవుడిని యెహోవా నీకు సహాయమును చేస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పుడు దేవుడు ఇంకొక మాట తనతో చెబుతున్నాడు. ఏమంటాడు అంటే 14వ వచనంలో, పురుగు వంటి యాకోబు, ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము. ఎవరికి సహాయము? ఒక యాకోబు అంటే అబ్రహాము యొక్క సంతతి, వాగ్దానం చేయబడినటువంటి దేవుని యొక్క జనాంగమునకు దేవుడు ఎప్పుడూ సహాయం చేయవాడే.
ఆయన హస్తము ఎప్పుడు మనకు తోడుగానే ఉంటుంది. అందుకంటున్నాడు, పురుగు వంటి యాకోబు, ఒకవేళ నీ జీవితము అనేకమైన శ్రమల చేత గొంగళ పురుగులాగా ముడుచుకుపోయేవేమో, తల ఎత్తుకుని బ్రతకవలసిన నీవు ఆనందముగా సంతోషముగా గంతులు వేస్తూ దేవుని మహిపరచవలసిన నీ జీవితము ఈ శ్రమలో నిన్ను కృంగతీసేసాయా? ఈ బాధలో నీ జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని నీ కళ్ళల్లో కనిపించుకోకుండా నీ కన్ను ఎప్పుడు కూడా ఏడుస్తూ 10 మందిలో ఉండకోకుండా ఒంటరిగా దిక్కులేని వాళ్ళకి ఏడుస్తున్నావా? నీ జీవితం ఒకవేళ ఇలాగ ఒక పురుగులాగా నేనేమీ చేయలేను, ఒక నిస్సహాయమైన స్థితిలో ఉన్నాను, ఈ పురుగు నా ఎదుట ఉన్నటువంటి సమస్యను ఎలా పరిష్కరించగలదు? ఈ కొండలాంటి బండలాంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితులను ఎలా తట్టుకొని దాటి వెళ్ళగలదు? ఇది నా వల్ల కాదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు భయపడవద్దయ్యా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను బలపరుస్తాను. అక్కడే ఆ పురుగుకి దేవుడు ఎంత బలమనిస్తానంటున్నాడు? చదువుదో కిందకి. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుమిడి మ్రానుగా, హల్లెలూయా. అంటే ఇక్కడ పదును లేనటువంటి కత్తి అది ఒక మొద్దుబారినట్టుగా ఉంటుంది, అది పని జరగటానికి కష్టమవుతుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు నేను నిన్ను మరలా కక్కులు పదును కొత్తదైన నురిపడేటువంటి మ్రానుగా నేను నిన్ను ఎంత బలపరుస్తున్నాడు చూడండి. ఇప్పుడు దేవుడు నిన్ను ఆ విధముగా నిన్ను పదునైనటువంటి ఒక ఆయుధముగా దేవుడు నిన్ను బలపరిచిన తరువాత ఇప్పుడు నీ ఎదుట పర్వతములు కూడా ఆగమంట. అబ్బా, పర్వతములు కూడా నీ ఎదుట నిలబడలేవు. వాటిని నువ్వేం చేస్తావు? బా, ఎంత 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 బలము! కొండలను నూర్చడమే కాదు, కొండలు ఏమైపోతాయంట? పొట్టువలే నీ ఎదుట మెత్తగా అయిపోతాయి. దేవుడు అలాంటి గొప్ప బలమును దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఇంత మంచి దేవునికి వ్యతిరేకముగా మనము ఎలా జీవించగలం, ఎలా ఉండగలం? అసలు నిన్ను ఆయన బలపరుస్తాడు అనే విషయం నీకు తెలిస్తే నువ్వేముంటావు? నన్ను బలపరచు అనేది నేను ఏదైనా నేను చేస్తాను విశ్వాసం ఉంటుంది కదా. మరణం వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావుగా. మరణం వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుడు నీకేమిస్తాడు? జీవకిరీటం ఇస్తాడు కదా. మరి ఆ జీవకిరీటం నీకు రావాలంటే నువ్వేం చేయాలి? మరణం వరకు దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని, నీ రక్షణను, నీ భక్తిని కాపాడుకోవాలి కదా. నీ భక్తిని పాడు చేయటానికి లోకములు ఎన్నో శ్రమలు బాధలు వస్తాయి కదా. వాటిని చూసి మనం భయపడుకోకుండా, దిగులు పడుకోకుండా, నిన్ను బలపరిచే నా దేవుడు ఉన్నాడు, నన్ను రక్షించే నా దేవుడు ఉన్నాడు, నన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, నాతో కలిసి నా శత్రువులతో యుద్ధము చేసే దేవుడు ఉన్నాడు. ఆ ధైర్యం నీకుంటే శత్రువులను చూసి భయపడతామా? ఇబ్బందులు చూసి భయపడతామా? ఇబ్బందులు కొలుములు చూసి భయపడతామా? ఇబ్బందులు కొలుములో మనం కాల్చబడుతుండగా మనం దిగులు చెందుతామా? అంతే. అదే ధైర్యం. అది లేకపోతేనే మనం విశ్వాసహీనులు అవుతున్నాం. ఆ విశ్వాసహీనులే, దేవుని మీద నమ్మకం లేనప్పుడే మనం లోకానుసారమైనటువంటి తాయితులకో, చేతబళ్ళకో, లోకములో అనేకమైన వాటికో వెళ్ళాల్సి వస్తుంది. ఒక విశ్వాసత కలిగిన సమాజం అంది. ఆ విశ్వాసత లేని మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరే రక్షణ పొందాం. ఒక విశ్వాసతలోకి వచ్చాం. ఇప్పుడు ఈ విశ్వాసతలో ఉన్న మనము మనల్ని విశ్వాసహీనులుగా చేయటానికి, మనల్ని బలహీనం చేయటానికి, మనల్ని గొంగళి పురుగుగా చేయటానికి, మనల్ని తక్కువగా చేయటానికి, సమాజంలో ఎందుకు పనికిరాని వారుగా మన బ్రతుకులు చేయటానికి అపవాది మనల్ని నిందలకు, అవమానాలకు, అనేకమైన కష్టాలకు మనల్ని అప్పగిస్తూ ఉంటుంది.
దేవుడు ఏమంటున్నాడు? నిందకు ప్రతిగా భూదండని ఇస్తానన్నాడు కదా, బూడిదకు ప్రతిగా ఆనంద తైములు ఇస్తానన్నాడు కదా. మరి దేవుడు ఇస్తాడు. ఎందుకు మనము ఇచ్చే దేవుడు మనకున్నప్పుడు బూడిదను చూసి, ఈ దుఃఖాన్ని చూసి, ఈ బాధలు చూసి ఎందుకు మనం దిగులు పడాలి? దేవుడు ఇస్తానన్నవాడు మాట తప్పుతాడా? మాట తప్పడు. కానీ మన విశ్వాసములోనికి అవిశ్వాసము రాకుండా, మన విశ్వాసములోనికి మన భక్తిని పాడు చేసే, బలహీనం చేసేటువంటి లోకం అనేది రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మందే కదా. లోకము అనేటువంటి నావలో విశ్వాసం అనేటువంటి నావ వెళుతున్నప్పుడు, లోకము అనేటువంటి నీరు ఆ నావలోకి వస్తే ఆ నావ మునిగిపోక అది ప్రయాణం సాగుద్దా? జాగ్రత్త. లోకం అనేది మనలోకి రాకుండా నీ విశ్వాసం అనేది ఎప్పుడు పదిలంగా ఉండాలి అంటే, మన చుట్టూ రకరకాల పరిస్థితులు, ఎగతాళి, అవమానాలు వస్తాయి. ఏ పాస్టర్ అనొచ్చు, వీళ్ళేమి ప్రార్థన అనొచ్చు, వీళ్ళదేమో మందిరమండి అనొచ్చు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనొచ్చు. పెద్దవాళ్ళు ఏమన్నారు? ఎలికెక్కిరిచ్చిందని అన్నీ తెలుసు మనకి, మనమే తగలబెట్టుకుంటాం. తెలుసు మనకి, తెలిసే మన జీవితాలు బలహీనమైపోతున్నాం. బైబిల్ మనకు బోధిస్తుంటుంది. ఎన్నో విషయాలలో మన జీవితాలు మనం చూస్తున్నాం, మన కళ్ళెదుట వెళుతున్నాం. ప్రభు అందుకే చెప్తున్నాడు, నేను ఉన్నాను కదా, నా దక్షిణ హస్తం ఉంది కదా, నేను మిమ్మల్ని బలపరుస్తాను కదా, నిన్ను ఒక పదునైనటువంటి ఒక ఆయుధముగా నేను నిన్ను మార్చబోతున్నాను కదా. ఇప్పుడున్న పరిస్థితులు ఎన్న తగినవి కాదు. ఈ పరిస్థితులన్నిటిని దేవుడు దాటించేవాడు ఉన్నాడు. వీటన్నిటిని ఎదుట నిలవనీయకుండా దేవుడు వాటిని పొట్టుగా చేసి, దేవుడు వాటిని దూరముగా, అంతేనా? గాలి విస్తరగా పొట్టేమైపోద్ది? అంతే కదా. మళ్ళీ ఎప్పుడు నీ కంటికి ఆ సమస్య కనిపించదు, చెదరగొట్టేస్తుంది. దేవుడు నీ పక్షాన దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. కార్యము చేసేంత వరకు కూడా ఆయన పాదాలు విడిచిపెట్టవకండి. అందుకే యాకోబు అంటాడు, నీవు నన్ను దీవించేంత వరకు అయ్యా నేను విడిచిపెట్టనిక. ఇప్పటి వరకు నా బలముతో, నా జ్ఞానముతో, నా తెలివితేటలతో ఏదో నేను సాధించాలనుకున్నాను. తల్లి గర్భములో నేను ఓడిపోయాను. కనీసం నేను బయటకు వచ్చిన తర్వాత ఏదో సాధించాలని అనుకుంటున్నాను. ఇది నా వల్ల కాదు. దేవుడు నాకు తోడుగుంటేనే ఏదైనా సాధ్యము. దేవుడు కృప చూపిస్తేనే ఏదైనా నా జీవితంలో నేను పొందుకోగలుగుతాను. మన జీవితాల్లో చాలా ఇరుకు ఇబ్బందులు చూస్తున్నాం. మీ జీవితాలు చూస్తున్నాం, మీ కుటుంబాలు చూస్తున్నాం, మీ పరిస్థితులు చూస్తున్నాం. ఇక్కడ చేస్తున్న ప్రార్థన వ్యర్థం కాదు. ఖచ్చితంగా మీ కుటుంబానికి మంచి రోజులు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ జీవితాల్లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మేలుని దేవుడు చేయబోతున్నాడు. మేలుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. వాక్యాలు నిన్ను బలపరిచేవి, వాక్యము నిన్ను బ్రతికించేది, వాక్యము నీ బాధలలో నీకు నెమ్మదినిచ్చేది. అందుకే వాక్యం చదవండి, ధైర్యంగా ఉంటారు. నీకు వ్యాధులు వచ్చినా నిన్ను కాపాడేవాడు ఉన్నాడు. వ్యాధులు చూసి భయపడవకండి. అగ్ని లాంటి శోధనలు వచ్చినా భయపడవకండి. అగ్ని నిన్ను కాల్చజాలదు అని దేవుడు చెప్పాడు. విశ్వాసులను అగ్ని కాల్చజాలదు అంటే అలాంటి శోధనలు నీకు ఏ హాని చేయనివాడు దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను తప్పించేవాడు. నేను నమ్మిన దేవుడు నిన్ను బ్రతికించేవాడు. నువ్వు నమ్మిన దేవుడు ఈ అగ్ని గుండము కంటే కూడా శక్తి కలిగిన వాడు. ఈ భయంకరమైనటువంటి సింహము కంటే కూడా దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన నీ పక్షాన ఉండగా అగ్ని ఏం చేయలేదు, జలములు నిన్నేం చేయలేవు, క్రూరమైన జంతువులు కొన్ని నిన్నేమీ చేయలేవు. దేవుడు ఉన్నతమైన వాడు, నీవు ఆరాధన చేస్తున్నవాడు, ఈ లోకములో అన్నిటికంటే బలమైన వాడు, శక్తి కలిగిన వాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా ఇంత మంచి దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి పిరికివాడులాగా
అపవాది, ఒక బలహీనమైన అపవాది నిన్ను బాధ పెడుతుంటే భయపడతావా? భయపడవద్దు, భయపడవద్దు. నీ దేవుడు ఉన్నాడు, నీ ప్రార్థన వినేవాడు, నీ కన్నీరు తుడిచేవాడు, నీ భారాన్ని మోసేవాడు. నీ జీవితంలో నీవు ఏదైతే భారము కలిగి నలిగిపోతున్నావు, నేను మోయలేకపోతున్నానయ్యా, నేను నడవలేకపోతున్నానయ్యా, నేను సోలిపోతున్నానయ్యా, ఇదిగో నా బిడ్డలు అక్కడికి వచ్చారు, నా కుటుంబం ఈ స్థితిలో ఉంది, ఇంకా గృహాలు లేవు, ఆరోగ్యాలు లేవు, నేను ఏమీ లేని నిస్సహాయమైన స్థితిలో నా జీవితం ఉంది, ఇంకెప్పుడు నా జీవితానికి నైనా దేవుడు ఉన్నాడు. ఆయన మేలుతో దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? అందుకే దేవుని మర్చిపోవద్దు. ఇప్పుడు వరకు నేను కాపాడుతున్నవాడు ఆయన మేలు చేయకుండా మానునా? నేను బ్రతికించేది నీకు కీడు చేయటానికి కాదు, నీకు మేలు చేయటానికే. నిన్ను కాపాడేది దేవుడు నీకు కీడు చేయటానికి కాదు, నీకు మేలుని చేయటానికే. అందుకే మేలు కలుగుటకు దేవుడు సమస్తమును సమకూడి దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం యెషయా గ్రంథములు 16వ వచనములు మనం చదివినట్లయితే, నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడుగాలి వాటిని చెదరగొట్టును, నీవు యెహోవాను బట్టి సంతోషిస్తావు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి. హల్లెలూయా. దేవుడు మరలా నీకు అతిశయం. పురుగులాగా ఉన్న నీవు తల ఎత్తుకుని ఆనందముగా బ్రతికే దినములో దేవునికి ఇవ్వబోతున్నాడు. ఇస్తాడండి. తల ఎత్తుకుని బ్రతికే వారికి దేవుడి వాళ్ళు నిలబెట్టాడు. ఇశ్రాయేలుని, ఇశ్రాయేల్ దేశాన్ని. చుట్టూ శత్రువులు నా దేవుడు నిన్ను కాపాడువాడు. ఆయన కొనుకడు, మంచి దేవుడు. ఆయన చేతుల్లో ఉందామండి. మన పిల్లలు ఆయన చేతులు పెట్టుకుందాం. మనం దేవుని చేతుల్లో ఉంటే మంచిది. మన చేతుల్లో కాదు, మన పిల్లలు మన చేతుల్లో కాదు, మన పిల్లలు దేవుని చేతుల్లో ఉండేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఆయన బలవంతుడు. ఆయన ఏదైనా మనం ఏం చేయలేం. కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేం. కానీ దేవుడైతే అన్నీ చేయగలడు. అందుకే నీ పిల్లల విషయాల్లో, నీ కుటుంబ విషయాల్లో, నీ ఆరోగ్య విషయాల్లో, నిన్ను ఏదైతే నిన్ను సమాధికి, ఏదైతే నిన్ను నలగొడుతూ, ఏదైతే నిన్ను పురుగులాగా తల ఎత్తుకోకుండా నిన్ను కృంగదీస్తూ ఉంటుందో, నిన్ను బలహీనం చేస్తూ ఉంటుందో, నేను బలపరిచే దేవుడు ఉన్నాడు. నేను తల ఎత్తుకుని తిప్పే దేవుడు ఉన్నాడు. సమాజంలో నీవు దేవుని కొరకు ఘనంగా బ్రతికింపజేసే దేవుడు ఉన్నాడు. ఏమి కృంగిపోవద్దండి, ఏమి కృంగిపోవద్దు. మనకంటే అనేక మంది ఉన్నత స్థాయిలో ఉండొచ్చు. మనకి ఖచ్చితంగా వాళ్ళని చూసినప్పుడు మనకు ఎంతో కొంత బాధ ఉంటుంది. అయ్యా, ఒకేసారి పుట్టాం, ఒకేసారి స్కూల్కి వెళ్ళాం, ఒకేసారి మా జీవితాలు ప్రారంభించాం, కానీ వారేమో ఉన్నత స్థితికి వెళ్ళారు, నేనేమో వెనుకబడిపోయాను. నేనేమో కూలి పని చేసుకుంటూ, నేనేదో ఉండి లేని నా జీవితం, కూలికి వెళితే ఉన్నట్టు లేని నా బ్రతుకయ్యా. వారికేమో మంచి సంసారం, వారికి మంచి తల్లిదండ్రులు, లేకపోతే మంచి అత్తమామ, లేకపోతే వారికి మంచి భవిష్యత్తు వారికి దొరికింది. నా జీవితంలోనేమో నేను ఎప్పుడూ నేను అంటున్నాను, పరిస్థితులు చూస్తున్నప్పుడు బాధ, కష్టం సహజంగా ఉంటుంది మనిషిగా. అయితే మనం దేవుని కలిగి ఉన్నాంగా. దేవుడు నీకు మేలు చేస్తానంటున్నాడు కదా, దేవుడు నిన్ను బలపరుస్తానంటున్నాడు కదా, దేవునికి ఏమి కావాలో దేవుడు అది నీకు ఇస్తానంటున్నాడు కదా. మరి అసలు విశ్వాసం అంటే నమ్మటమే కదా. అసలు విశ్వాసం అంటే దేవుని మీద మనం నమ్మకము ఉంచటమే కదా. ఆ నమ్మకము లేనప్పుడు మనం విశ్వాసులకు ఎలా ఉంటాం? అందుకే నేను చెప్పేది ఏంటంటే, ముందు దేవుడు బలవంతుడు, దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. ఆయన మన పక్షాన కార్యములను చేయగలడు అనే విశ్వాసతకి, ఆ నమ్మకత్వానికి నిన్ను నడవనీయకుండా, ఆ విధంగా బ్రతకనీకోకుండా నిన్ను బలహీనం చేసేటువంటి అపవాది యొక్క
అడ్డుబండలను, అడ్డుగోడలను మనం ఏం చేయాలి? తీసేయాలి, కూల్చేయాలి, పడగొట్టాలి. అప్పుడు మనం ఏమవుతాం? బలహీనము కాకుండా బలంగా ఉంటాం. మనం నలిగిపోతున్నాం, వాస్తవమే. మనకు కూడు లేదు, గుడ్డు లేదు, ఇల్లు లేవు, వాకిళ్ళు లేవు, ఏమీ లేవు, నలిగిపోతున్నాం. కానీ మన విశ్వాసం ఏంటి అంటే అంటాడు కదా, కురుపులు రాగుతున్నప్పటికీ కూడా కదా, ఆ దరిద్రుడు ఎంత విశ్వాసంతో ఉన్నాడు. ఒక సుఖవంతమైన ధనవంతుని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి యోసేపు గోతులు త్రోయబడి, అమ్మివేయబడి, బానిస బ్రతుకులతో ఎన్నో సంవత్సరాలు తన యొక్క జీవితం ఉంచబడితే దేవుడు ఆయన విడిచిపెట్టాడా? ఆయన ఏమైనా విశ్వాసాన్ని కోల్పోయాడా? ప్రార్థన చేస్తున్న నాకేంటి కష్టాలు, తండ్రిని మోసం చేస్తూ, తల్లిని మోసం చేస్తూ, వారి ఇష్టానుసారంగా త్రాగుతూ తిరుగుతూ ఉన్నవాడు బాగానే ఉన్నాడు కదా, నాకేంటి ప్రార్థన చేస్తున్న నాకేంటి కష్టాలు, ఈ నీతిమంతుడికి నాకేంటి కష్టాలు అని ఎప్పుడైనా ఆయన దేవుణ్ణి ప్రశ్నించాడా? విశ్వాసులు ఎప్పుడు ప్రశ్నించారండి. దేవుని చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో చెప్పాను కదా. దేవుడు ఒక కొలిమిలో దేవుడు నిన్ను కాలుస్తున్నాడంటే అది దేవుని కొరకే. ఆయన ఒక రూపము నీలోకి రావటానికి, ఆయన నీకు ఒక మంచి స్థితి ఇవ్వటానికే దేవుడు అక్కడ ఆయన కాలుస్తున్నాడు. ఒకసారి కాల్చిన తర్వాత ఎన్నో సుత్తి దెబ్బలు పడతాయి. మరలా అది రూపం రాకపోతే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళా లోపల పెడతాడు, మళ్ళీ బయటికి తీసుకొస్తాడు, మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఏం చేస్తాడు? మళ్ళీ కొన్ని దెబ్బలు వేస్తాడు. అంటే దానికి రూపం వచ్చేంత వరకు కూడా ఏం చేస్తాడు? కాల్చాల్సిందే, దానికి దెబ్బలు పడాల్సిందే. మనం అనుకుంటున్నాం ఈ కాలుస్తుంటే, దెబ్బలు పడుతుంటే తట్టుకోలేక పురుగునైపోయి ఇంకేముంది, నా ప్రార్థన ఎందుకు, భక్తి ఎందుకు, దేవుడు ఎందుకు? యోబు భార్య లేక దేవుని దూషించి ఏటి దేవుడు ఆన్లైట్ ప్రేయర్ లేదు, ఏమీ లేదు. వెళ్ళేది ఆన్లైట్ ప్రేయరు. ఏముంది అక్కడ? దేవుడు ఏం చేశాడు మాకు? ఇంటి దగ్గర తిని గుర్రుమంటే నిద్రపోయేవాడు, చక్కగా ఏసీలో నిద్రపోతాడు. మాకేంటి ఈ కష్టాలు? ఒక మాట చెప్తాను, దేవుడు నన్ను బలపరుస్తాడు అనుకున్నప్పుడు పౌలు శీలలిద్దరూ చెరసాలలో ఉండి ఏం చేశారు? వారు అసలు పాట పాడేటంటే ఏంటండి అది సామాన్యమైనది? అసలు పాటలు పాడేటువంటి పరిస్థితి అది వాతావరణం అలాంటిదా? ఇప్పుడు పెళ్ళిళ్ళ దగ్గరంటే, నలుగుల దగ్గరంటే మోకాళ్ళకి రాసుకుని, కుడితి నీళ్ళ మీద పోసుకుని, రోడ్డు అంతా పరిగెత్తి నానా తంటాలు నానా హంగామా చేస్తాం, విశ్వాసులతో సహా. ఇప్పుడు కొత్తగా ఏమైంది? పెళ్ళి కొడుకు డ్యాన్స్ వేయాలి, పెళ్ళి కూతురు డ్యాన్స్ వేయాలి, ఆ పెళ్ళికి వచ్చినటువంటి బాబాయిలు, పిన్నులు, అబ్బో బామర్దులు అందరూ డ్యాన్సులు వేయాల్సింది. ఇదొక ట్రెండు. ఇప్పుడు ఇది ప్రజెంట్ నడుస్తుంది. ఇది జాగ్రత్త. మీ పిల్లలు పెళ్లి చేసేటప్పుడు మీకు డ్యాన్స్ వచ్చారు అది చూసుకోండి. ముందు డాన్స్కి వెళ్ళరండి. ముందు పెళ్ళికి వెళ్ళినప్పుడు అమ్మా డాన్స్ వచ్చా నీకు అడగండి. అందం ఉందా లేదో కాదు. ఎందుకంటే రేపు పెళ్ళిలో డ్యాన్స్ వేయాలి, పెళ్ళి కొడుకు కూడా వేయాలి. అయ్యా నీకు కూడా డ్యాన్స్ వచ్చా? పరిస్థితులు మారిపోతున్నాయండి. బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి ఉన్నతమైన మాటలు ఏంటంటే, మనం దేవునిని ఏం చేయొద్దు. ఇప్పుడు వరకు ఎన్నో యాక్సిడెంట్లు, ప్రమాదాలు, కష్టాలు, కన్నీరు, ఆపదలు, ఇంట్లో అనేకమైన పోట్లాట్లు, సమస్యలు, అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితాలకు వస్తున్నా దేవుడు మనల్ని కాపాడాడు అంటే, దాటిస్తున్నాడు, నేను కాపాడుతున్నాడు అంటే నీకు మంచి చేయటానికి దేవుడు నేను విడిచిపెడతలేదు. అదే కృతజ్ఞత. దేవుడు ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు, అంతేనా? ప్రియ బ్రతుకు నుంచి, అడవుడిగా పరిగెత్తే బ్రతుకు నుంచి నిశ్చింతగా నిద్రపోయే స్థితికి దేవుడు తీసుకొస్తాడు.
ప్రతిరోజు అడవుడికి వెళ్ళి బ్రతుకునిచ్చి ఇస్తాడా? ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే నేను అంటున్నాను, మన సాక్ష్యాలు మనల్ని ఏం చేయాలంటే బ్రతికించాలి. ఇదిగో నేను ఈ స్థితిలో ఉండగా దేవుడు నాకు ఈ స్థితిని దయచేశాడు, అదే సాక్ష్యం. దేవుడు నన్ను ఈ సుఖవంతమైన ఈ జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అడవుడిగా ఏ పచ్చడి వేసుకుని ఆ బాక్సులో పడేసుకుని ఏ నీళ్ళను టకటక తినేసి, అంతేనా, దానిలోకి ఉల్లిపోయో పచ్చిమిరపకాయో కలుపుకొని టకటక తినేసి మళ్ళీ పని కోసం పరిగెత్తే ఆ పరిస్థితులు పోయి ఇవాళ ఎన్ని జాయింట్లు తిన్నా, ఎన్ని గంటలు కొడుతున్నా హాయిగా నిద్రపోయే స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా మాకు ఇవ్వలేదు అయ్యగారు అంటే ఇస్తాడు దేవుడు, మీకు కూడా ఇస్తాడు. కంగారు పడవకండి, కంగారు పడితే ఎట్టాగండి, అందరికీ దేవుడు ఇస్తాడు. ఇస్తాడా? ఇస్తాడండి. పిలిచినవాడు నమ్మదగినవాడు అని చెప్పినప్పుడు మనం ఎవరు నమ్మాలి? అంతే. నా మోకాలు చూసి నన్ను నమ్మవాకండి. ఎవరు నమ్మాలి? యేసయ్యని నమ్మండి, అంతే కదా. మనం యేసయ్యని నమ్ముకుందాం, మనం యేసయ్య ముఖం చూద్దాం. ప్రభు మనకు తప్పకుండా దేవుడి సహాయాన్ని దేవుడు చేస్తాడు. ఆయన చేయటానికే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. చీకటిలో ఉన్న, అగాధములో ఉన్న, మనకు ఏ కృప ఆశీర్వాదములు క్షేమము లేనటువంటి దౌర్భాగ్యమైన జీవితంలో ఉన్న మనకు ఒక మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వటానికే ఆయన ఒక జీవితాన్ని, మంచి జీవితాన్ని మన కొరకు ఖర్చు చేశాడు. ఖర్చు చేశాడు అంటే దాని ప్రతిఫలం ఉంటుందా లేదా? ఒక వ్యవసాయదారుడు ఖర్చు చేస్తున్నాడు పంట కొరకంటే ప్రతిఫలం ఉంటుందా లేదా? వ్యాపారస్తుడు ఖర్చు చేస్తున్నాడు, పెట్టుబడి పెడుతున్నాడు అంటే దానికి ప్రతిఫలం వస్తుందా రాదా? అదే, అంతే. దేవుడు నీకు ప్రతిఫలమును దేవుడు చూడాలి, నీ జీవితంలో దేవుడు చూడాలి. అందుకే మర్చిపోవక, నీకు మంచి చేస్తున్న దేవునికి ద్రోహం చేయవక, నువ్వు దేవుని విడిచిపెట్టేసి మరొకరు స్నేహాలకు వెళ్ళిపోవక, నువ్వు దైవ సన్నిధిని విడిచిపెట్టి మరొక దైవ సన్నిధికి వెళ్ళిపోవాక, నువ్వు దేవుని ప్రేమించు చక్కగా. నీ కొరకు కన్నీరు కాచే, నీ కొరకు ప్రేమ కలిగినటువంటి సంఘము దైవజనులు ఉన్నారు, దైవజనురాలు ఉన్నారు. నువ్వు మర్చిపోయినా ఒక బాధ్యత మాకు అప్పగించిన తర్వాత మేము ఎప్పుడు దాని కొరకు జ్ఞాపకము మేము చేసుకుని ఉంటాం. మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం. వాక్యముల నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 51:13. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు బాధ పెట్టేవాడు, రేపొద్దుండే నీకు మేలు చేసేవాడు వచ్చినప్పుడు అతను ఉంటాడా? ఎందుకు ఆ బాధ పెట్టేవాడిని చూసి మంచి చేసేవాడికి దూరం ఎందుకు అవ్వాలి? అంతేనా? బాధ పెట్టేవాడిని చూసి మంచి చేసేవానికి ఎందుకు మనము దూరం అవ్వాలి? అందుకు మనం ఏం చేయాలంటే, నీకు మంచి చేసే దేవుని యందు మనం నిలిచి ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా దేవుడు మంచి చేస్తాడు, నిలబడదాం. అదే అక్కడ వారు చేసింది, ఆ జైలులో వారు చేసింది అదే. అదొక ప్రమాదకరమైన పరిస్థితి. ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వారి విశ్వాసం ఏంటంటే, మా దేవుడు ఈ సంఖ్యల నుండి, ఈ జైలు నుండి, ప్రమాదం నుంచి మా దేవుడు మమ్మలను రక్షిస్తాడు. ఆ నమ్మారు కాబట్టే వారు దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఆ స్తుతుల మీద ఆశ్చర్యుడైన దేవుడు ఏం చేశాడు? వారికి విడుదల కలిగించడానికి దేవుడు అక్కడ పెద్ద భూకంపాన్ని, అంతే, పెద్ద భూకంపాన్ని రప్పించాడు. సరసాల యొక్క పునాదులే ఎవరి కొరకు? దేవుని పిల్లల కొరకు.
దేవుని యందు విశ్వాసత కలిగిన వారి కొరకు. ఆయన ఏదైనా కదిలించగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఎందుకనంటే సృష్టి యావత్తు ఆయన చేతిలో ఉంది. ఆయన ఏదైనా సముద్రములైనా చేస్తాడు, అగ్నిగుండములైనా చేస్తాడు, సింహం బోళ్ళనైనా చేస్తాడు. ఎక్కడైనా ఏదైనా ఆయన చేయగలడు. అదే మన ధైర్యం. ఆ ధైర్యం ఉన్నప్పుడు మనము దేవుణ్ణి మర్చిపోకుండా ఏం చేస్తాం? నమ్మకముగా ఉంటాం. ఈరోజు నేను భోజనం లేకపోయినా రేపు నేను పంచపరమాణువు తినబోతున్నాను. అదే ధైర్యం. ఈరోజు మనకు లేదు, రేపు నా దేవుడు నాకేమైపోతున్నాడు? పంచపరమాణము దేవుడు అయిపోతున్నాడు. ఈరోజు నేను కురుపిగా నేనున్నాను, ఏమీ లేని దరిద్రుడుగా ఉన్నాను, ఎవరు నన్ను గౌరవించినటువంటి వాడుగా నేనున్నాను. రేపు నా దేవుడు నన్ను తల ఎత్తుకునేవానుగా దేవుడు చేయబోతున్నాడు. ఆ ధైర్యం మనకుంటే బలంగానే ఉంటాంగా. అది ఇక్కడ మనకు కావాల్సింది. యేసు ఎవరో నీకు తెలిస్తేనే నీకు ధైర్యం వస్తుంది. లేకపోతే గాలిని చూసి భయపడాలి, అలలు చూసి భయపడాలి, ఆ పరిస్థితులు ఎదురవుతుంటే భయపడాలి. యేసు లేచి అటు ధైర్యంగా వాటిని గద్దించి మాట్లాడి వాటిని అణిసివేస్తే అంటున్నాడు, యేసు ఎవరో, ఈయన ఎవరో, ఈయనకి గాలియో అంతే. ఆయనకి లోబడొద్దండి. ఆయన సృష్టికర్త. నీకు తెలియదు ఆయన ఎవరో, ఆయన బలం ఏంటో, ఆయన ఆధిక్యత ఏంటో నీకు తెలియదు. ఆయన ఎలాంటి కార్యాలని చేస్తాడు నీకు తెలియదు. తెలిస్తే ధైర్యంగా ఉంటావు, బలంగా ఉంటావు. నా దేవుడు నా పక్షముగుండగా నాకు విరోధి ఎవరు? ఎవరు నా విరోధి ఎవరు? ఏ శత్రువు, ఏ మరణము, ఏది నాకు విరోధం, ఏది నాకు హాని చేస్తుంది? నా దేవుడు నాకు సహాయమునో. అదే యోబు ధైర్యం. అదే మూర్ఖురాల్లో మాట్లాడతాం. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించాము, ఇవాళ శ్రమలు పడాల్సి వస్తే పడదాం. ఏమవుద్ది? దేవుడు మళ్ళీ మనం విడిపిస్తాడు, మళ్ళా దేవుడు మనకు సహాయమును. అదే ధైర్యం. అబ్రహాము కూడా అదే ధైర్యం. ఒక కుమారుని తీసుకువెళ్ళిపోయి అంత ధైర్యంగా కట్టేసి వారిలో ఉన్న కత్తి తీసి పైకి లేపుతున్నట్టు ధైర్యం ఏంటి? నా దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన బలులు కోరేవాడు కాదు, ఆయన సమర్పణ కలిగిన వాడు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన ఏ మేలు. కనుక ఇప్పుడు నేను చేస్తున్నాను, నేను చివరి వరకు వెళ్ళిపోతున్నాను, నా దేవుడు నాకు సహాయమును చేస్తాడు. అందుకే ఆయన తన కుమారుని చంపటానికి కూడా ఆయన వెనుదిరగలేదు. దేవుడు సంపనిచ్చాడా? సంపనివ్వడు. దేవుడు ఎవరిని సంపనివ్వడు. ఏ వ్యక్తిని దేవుడు చనిపోవటానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ప్రతి ఒక్కరూ మారాల్సిందే, ప్రతి కుటుంబం మారాల్సిందే. నీ జీవితము మేలుతో తృప్తిపరచబడాల్సిందే. దేవుడు చేస్తాడు నీ పట్ల. దేవుడు నువ్వు మర్చిపోవద్దు, దేవుడు మర్చిపోవద్దు. దేవుడు కార్యాలు చేస్తాడు, నమ్మండి. దేవుని మర్చిపోయి దేవునికి వేరైపోయి మనం ఏం చేయలేం. కనుక దేవునితో కలిసి ఉందాం, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు సంపాదించుకుందాం. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమె తల్లు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు సెలవిచ్చిన విలువైన మాటలు ఎన్నిసార్లు మేము భయపడుతున్నాము, ఎన్నిసార్లు మేము దిగులు పడుతున్నాము, ఎన్నిసార్లు ఈ లోకంలో మాకు ఎదురయ్యే బాధలకి, కష్టాలకి అయ్యా మేము కృంగిపోతున్నాము. కానీ ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు చెందొద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. పురుగు వంటి యాకోబు, నేను నిన్ను కక్కులు పెట్టబడిన పదును గల క్రొత్తదైన నూరిమెడిన రానుగా నేను నియమించబోతున్నానయ్యా. ఇక సమస్యలు, పర్వతాలని సమస్యలు, బాధలు ఇక నీ ఎదురు నిలవలేవు. అవి నేను ఒక గాలిని, సుడిగాలిని పంపించబోతున్నాను. అవి పొట్టులాగా వెళ్ళిపోతుంది. ఇక నువ్వెప్పుడు ఆనందమే, సంతోషమే, ఆనందమే, సంతోషమే. దేవుని జీవితంలో ఆనందాన్ని, సంతోషాలు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే వాక్యం చెబుతూ వస్తుంటుంది. వాక్యం ఎంత బలంగా చెబుతుంది.
వాక్యం ఎంతగా నిన్ను బలపరుస్తుంది. దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. దేవుడు ఉపకారం చేయవాడే తప్ప ఆయన అపకారం చేసేవాడు కాదు. ఆయన మంచి చేయవాడే తప్ప ఆయన ఎవ్వరికి కీడు చేసేవాడు కాదు. నీ జీవితంలో ఏ కీడున్నా, ఏ బాధ ఉన్నా నా ప్రభువు ఆ బాధలన్నిటి నుండి దేవుడు నిన్ను తీసివేయాలని, ఆ బాధలన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పించాలని ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. భయపడవద్దు, 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 భయపడవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు. సమాజంలో నుండి దేవుడు నిన్ను విమోచించాడు. కరుణా కటాక్షముతో నీకు దేవుడు కిరీటముగా దేవుడు నీకు ధరించబోతున్నాడు. పక్షిరాజు యవను వలె నీ యవనము క్రొత్తదగుతున్నట్లు మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించు బాధించబడు వారందరికీ దేవుడు న్యాయమును తీరుస్తున్నాడు. ఆయన మోషే తన మార్గములను తెలియజేశాడు. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను దేవుడు కనుపొచ్చాడు. దేవుడు నీ పక్షాన దేవుడు కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నీకు కూడా దేవుడు ఒక మార్గాన్ని దేవుడు నీకు చూపించబోతున్నాడు. ఒకవేళ దారులన్నీ మూయబడి నీకు ఆశీర్వాదము లేనటువంటి పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో ఉన్నా, దేవుడు ఉన్నాడు నీకు మార్గము చూపించేవాడు. ఆయన క్రియలన్నీ పట్ల కనుపొచ్చువాడు ఉన్నాడు. మర్చిపోవద్దు, ఆయనకి వేరుగా ఉండొద్దు. ఆయన సన్నుతించుదాం, ఆయన గణపరచుదాం. ప్రభువా మా పిల్లలందరినీ చక్కగా దీవించయ్యా. ఎంతో ఆశతో ఆసక్తితో అయ్యా నా పిల్లలు పగలల్లో కష్టపడినా అయ్యా దేవుని సన్నిధి అంటే ఎంత సంతోషము, ఎంత సంతోషము. దావీదు అంటాడు, క్రొవ్వు మీదడు తిన్నట్లుగా ఉందయ్యా, భోజనం లేకపోయినా నీ సన్నిధి ఉంటే చాలయ్యా, నీతో సహవాసం ఉంటే చాలయ్యా. ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా నాకు మనశ్శాంతి, శాంతి, సమాధానమునైనా నీ దగ్గరకు వస్తేనే నాకు దొరుకుద్దయ్యా. ఈ లోకంలో ఎన్ని డబ్బులు వచ్చినా శాంతి లేదయ్యా. వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు, కానీ అయ్యా నీ దగ్గరికి వస్తే ఎంత శాంతో, ఎంత బలమో, ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. కష్టాలన్నీ మర్చిపోతామయ్యా, అన్నీ మర్చిపోతాను. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను మరలా నాకు మేలుతో నా జీవితాన్ని నా దేవుడు తృప్తిపరచబోతున్నాడు. నన్ను మళ్ళా నా దేవుడు తల ఎత్తబోతున్నాడు. మోషేకు మార్గమును చూపించిన దేవుడు నాకు కూడా దేవుడు మార్గమును చూపించబోతున్నాడు. ఇశ్రాయేలును విడిపించిన దేవుడు నన్ను దేవుడు విడిపించబోతున్నాడయ్యా. అదే నా ధైర్యం, నన్ను విడిపించే దేవుని బట్టి ధైర్యం, నాకు మార్గమును చూపించే దేవుని బట్టి ధైర్యము. నేను బ్రతుకుతాను, నేను క్షేమంగా వెళ్ళగలుగుతాను. అదే నా బలమయ్యా. నా దేవుడే నాకు బలము, నా దేవుడే నాకు కోట, నా దేవుడే నాకు కొండ, ఆయనే నాకు ఆశ్రయము. నేను నమ్ముకోదగిన నా సహాయకుడు ఆయనేనయ్యా. ఆయన నమ్ముకున్న వారు ఎవ్వరూ సిగ్గుపరచబడలేదు. ఆయన నమ్ముకున్న వారు ఎవ్వరూ అనాథులుగా విడిచిపెట్టబడలేదు. నీ పిల్లలందరూ నీ దగ్గరికి వచ్చారయ్యా. మరణకరమైన వ్యాధులున్నా, బాధలున్నా, కష్టాలున్నా, ఇంకెంతవరకు కూడా నైనా ఏమీ లేని జీవితాల్లో ఉన్న నా బిడ్డలునైనా నీ యందు విశ్వాసత కలిగి ఉన్నారు. మార్గమును చూపిస్తావయ్యా. వారికి ఒక సొంత దేశం ఇచ్చావు, సొంత గృహాలు ఇచ్చావు, సొంత ఆస్తి ఇచ్చావు. వాళ్ళ తల ఎత్తుకునేవారుగా, బ్రతికేవారుగా చేశావు. ఈరోజు మమ్మల్ని కూడా నువ్వు చేస్తావయ్యా. అందుకే బిడ్డలందరి మీద నీ అభిషేకం వచ్చమని, అలాగనే సాక్ష్యం చెప్పిన నీ బిడ్డ ప్రభు కృతజ్ఞత కలిగి ఈరోజు చక్కని పలహారము తీసుకొచ్చి ఉండగా మీరు ఆస్వాదించండి, వాటిలో దోషము లేకుండా చేయండి. అందరికీనైనా సమృద్ధిగా ఉన్నట్లు, తిరిగి నీ కుమార్తెకు నూరెట్లు దీవెన తనకు, తన పిల్లలకు, తన కుటుంబానికి కలుగునట్లు మీరే సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, పరమరక్షకున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య కాపుదల భద్రత సదాకాలము తోడే ఉన్ననుగాక. ఆమేన్.